కాబట్టి వాళ్ళందరూ వ్యవహార శైలికి నరేంద్ర మోడీ వ్యవహార శైలికి కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది. నరేంద్ర మోడీ వ్యవహార శైలి వ్యవస్థ ఆధారంగా ఎదిగినోడు, సంస్థలో వ్యవస్థ ఆధారంగా ఎదిగినోడు. ఇవాళ నరేంద్ర మోడీ అనేటటువంటి వ్యక్తిని వాళ్ళు ఎందుకు విభేదిస్తున్నారయ్యా వాళ్ళందరికీ అంటే, వీళ్ళ అందరి చరిష్మా పడిపోయింది అతని ముందు. అంటే కంపారిజన్ మీరు వెరీ సింపుల్. జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు కూడా వాజ్పేయి ఉన్నాడుగా, వాజ్పేయి ఆనలేదే నెహ్రూ ముందుకు చూస్తే. ఇందిరాగాంధీ కూడా ఉందిగా, కానీ ఇందిరాగాంధీ ముందు కూడా వాజ్పేయి ఆనలా జనానికి. వాజ్పేయి వచ్చాక వాజ్పేయి ముందు సోనియా గాంధీ ఆనలా, వాజ్పేయి ముందు చంద్రబాబు ఆనలా, వాజ్పేయి ముందు ఇంకొకళ్ళు ఆనలా, చంద్రశేఖర్లు, గుజరాళ్ళు, దేవగౌడాలు వీళ్ళెవరు ఆనలా. కాబట్టి వాజ్పేయి బేస్ నడిచింది అక్కడ. వాజ్పేయి తర్వాత భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ చరిష్మా ముందు సోనియా అనట్ల, రాహుల్ అనట్ల, ప్రియాంక అనట్లేదు, ములాయం అనట్లేదు, శరద్ పవార్ అనట్లేదు, మమతా బెనర్జీ అనట్లేదు. కాబట్టి వాళ్ళకు ఒక మంట ఉంటుంది, దిగాలని కోరుకుంటారు. కానీ ఈ చాయిస్ వచ్చాక ఎందుకు వదులుతుంది? అప్పర్ హ్యాండ్ వచ్చాక బీజేపీ అప్పర్ హ్యాండ్ దించుకుంటుందా బేసిక్గా? అది కామన్ థింగ్ అనమాట అక్కడ. రైట్ రైట్ చూద్దాం మొత్తానికి.